హై ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫస్ట్ ఫేజ్లో వచ్చినటువంటి సీట్ సెకండ్ ఫేజ్లో ఉంటుందా, క్యాన్సిల్ అవుతుందా? అండ్ ఫస్ట్ ఫేజ్లో మనం కట్టినటువంటి ఆ ట్యూషన్ ఫీ సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్లో ఉంటుందా? మరి మనకు ఆ ఫీజు ఎలా పడుతుంది? అండ్ ఖచ్చితంగా ట్యూషన్ ఫీ అనేది ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ వచ్చిన దానికి కట్టాలన్నా వద్దా? అండ్ ఇలాంటి ఎన్నో ప్రశ్నలు అనేటివి ఎంసెట్ కౌన్సిలింగ్ సంబంధించి ఎన్నో అని ప్రతి ఒక్కరికి డౌట్స్ వస్తూ ఉంటాయన్నమాట. సో ఆ డౌట్స్ అన్నీ కూడా ఈ వీడియోలో మనం స్టెప్ బై స్టెప్ క్లారిఫై చేసుకుందాం. సో మొదటగా మన ఛానల్ ఎవరన్నా ఫస్ట్గా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఆప్షన్ ఆన్లో పెట్టుకోండి. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు మనం మేజర్గా ఆధారకుండే క్వశ్చన్ చూసుకుందాం. సో ఫస్ట్గా ఏంటంటే మనకి ఫస్ట్ ఫేజ్లో వచ్చినటువంటి ఆ కౌన్సిలింగ్ సీట్ అనేది సెకండ్ ఫేజ్లో ఉంటుందా లేదా అని చూస్తారు. సో దీన్ని చూసినట్లయితే ఫస్ట్ ఫేజ్లో వచ్చినటువంటి సీట్ కంటే బెటర్ ఆప్షన్స్ కోసం చాలా మంది సెకండ్ ఫేజ్లో కూడా అప్లై చేసుకుని వాటికైతే అక్కడ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. సో అక్కడ కనుక సీట్ వచ్చింది అని అంటే ఫస్ట్గా మీరైతే ఒక వెబ్ ఆప్షన్స్లో ఫస్ట్ కౌన్సిలింగ్లో వచ్చినటువంటి సీట్ అనేది ఆటోమేటిక్గా క్యాన్సిల్ అయిపోతుంది అనమాట. సో సెకండ్ ఫేజ్లో వచ్చినటువంటి ఆ సీటే మనకి ఇక్కడ ఉంటుంది. అండ్ సెకండ్ ఫేజ్లో కనుక ఎటువంటి సీట్ అనేది మనకి అలగేట్ కాకపోతే ఫస్ట్ ఫేజ్లో ఏదైతే వచ్చిందో అదే సెకండ్ ఫేజ్లో సీట్ వచ్చినట్టుగానే చూపిస్తుంది అనమాట. సో కాబట్టి ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్లో వచ్చినటువంటి ఆ సీట్ ఏదైతే ఉందో ఆ సీట్ రాగానే అలాట్మెంట్ ఆర్డర్లో ఇచ్చినటువంటి ఆ ట్యూషన్ ఫీ అనేది కట్టేసి సెల్ఫ్ జాయినింగ్ అయిపోయిన తర్వాత సెకండ్ ఫేజ్లో కూడా మనం వెళ్ళొచ్చు అనమాట. సో సెకండ్ ఫేజ్లో వెళ్ళిన తర్వాత అక్కడ ఏ ఒక్క కాలేజ్ కూడా మనకి అలగేట్ కాని పక్షంలో ఫస్ట్ ఫేజ్ సీట్ అనేది ఉంటుంది కాబట్టి ఆ సీట్ ఖచ్చితంగా ఉండాలంటే ఖచ్చితంగా ఈ ట్యూషన్ ఫీ అనేది పే చేసి సెల్ఫ్ జాయినింగ్ అనేది మనం చేసి ఉంటేనే ఆ సీట్ ఉంటుంది. లేదంటే ఆ సెల్ఫ్ జాయినింగ్ డేట్ అయిపోయిన తర్వాత ఆటోమేటిక్గా అది కూడా క్యాన్సిల్ అయిపోతుంది. సో మనం మొదటగా చేయాల్సినటువంటి మేజర్ ఏంటంటే అక్కడ ఖచ్చితంగా ఆ ట్యూషన్ ఫీ అనేది కట్టేసి మనం ఖచ్చితంగా సెల్ఫ్ జాయినింగ్ చేసుకున్నట్లయితే ఈ మనకి ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్లో వచ్చినటువంటి ఆ కాలేజ్ సీట్ ఏదైతే ఉందో అది జాగ్రత్తగా ప్రిజర్వ్ అయి ఉంటుంది. అండ్ తర్వాత చూసుకున్నట్లయితే ప్రతి ఒక్కరికి కూడా ఈ డౌట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఒకవేళ మనం ఫస్ట్ ఫేజ్లో వచ్చినటువంటి ఆ సీట్ ఏదైతే ఉందో దానికి ట్యూషన్ ఫీ అన్ని పే చేసేసిన తర్వాత కూడా మన సెకండ్ ఫేజ్లో దీనికంటే బెటర్ ఆప్షన్ అయినటువంటి కాలేజ్ వచ్చిన తర్వాత ఆ ఫీజు అసలు ఉంటుందా, అలాగే మళ్ళీ మనం ఏమైనా కొత్తగా కట్టుకోవాలనేది చాలా మందికి డౌట్ అనేది ఉంటుందన్నమాట. సో దానికి సంబంధించి చూసుకున్నట్లయితే ఒకవేళ మనకి సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్లో కనుక ఇంకా బెటర్ ఆప్షన్ కాలేజ్ వచ్చిందంటే ఆటోమేటిక్గా ఫస్ట్ ఫేజ్లో మనం కట్టినటువంటి కాలేజ్కి సంబంధించి ఫీ ఏదైతే ఉందో అది ఆటోమేటిక్గా సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్లో వచ్చినటువంటి ఆ కాలేజ్కి అయితే ఖచ్చితంగా ట్రాన్స్ఫర్ అయిపోవడం అని జరుగుతూ ఉంటుంది. అండ్ ఇంకా చాలా మందికి ఉండేటువంటి ఒక క్వశ్చన్ ఏంటంటే ఒకవేళ బై ఛాన్స్ మనకు నచ్చిన కాలేజ్ ఫస్ట్ ఫేజ్లో వచ్చి సెకండ్ ఫేజ్ కోసం వెళ్ళినప్పుడు సెకండ్ ఫేజ్ కూడా కాలేజ్ రానప్పుడు ఇంక ఫస్ట్ ఫేజ్ జారము అనుకున్న తర్వాత కాలేజ్ని క్యాన్సిల్ చేసుకున్న తర్వాత కూడా ఫస్ట్ ఫేజ్లో మనం కట్టిన ఆ ట్యూషన్ ఫీ అనేది మనకు అసలు పడుతుందా లేదా, ఇక్కడ ఏం జరుగుతుందా అని కూడా అంటూ ఉంటారు ప్రతి ఒక్కరు కూడా. సో అలా ఏం లేదు, క్యాన్సిల్ అయిపోయిన తర్వాతనే మనకి మనం ఏ నెంబర్తో అయితే మనం మొదటగానే రిజిస్ట్రేషన్ చేసుకుంటాము సో ఆ నెంబర్కి అమౌంట్ అనేది మనకి అకౌంట్లో పడడం అనేది జరుగుతుంది. సో కాబట్టి సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్లో కాలేజెస్ని వెబ్ ఆప్షన్స్లో మనం పెట్టేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట. సో ఫస్ట్ ఫేజ్లో పెట్టిన విధంగానే కాకుండా ప్రయారిటీ ఆర్డర్ ప్రకారం ఇంకా బెటర్ ఆప్షన్స్నే ఎంచుకోవాలి తప్ప అంతకంటే తక్కువ ఉన్న కాలేజెస్ని అయితే అసలు పెట్టుకోవద్దు అనమాట. బై మిస్టేక్ అదే కాలేజ్ కనుక వస్తే చాలా సఫర్ అవ్వాల్సి వస్తుంది. కాబట్టి ఇంతకంటే ఫస్ట్ ఫేజ్లో వచ్చిన కాలేజ్ కంటే బెటర్ ఆప్షన్స్నే మన సెకండ్ ఫేజ్లో వెళ్ళాలనుకుంటే ఖచ్చితంగా అంతకంటే బెటర్ ఆప్షన్స్ని అక్కడ ప్రయారిటీ ఆర్డర్ ప్రకారం మనం ఎంచుకోవాల్సి ఉంటుంది. సో ప్రతి ఒక్కరికి ఉన్నటువంటి ఆ డౌట్స్ కూడా క్లారిఫై అయ్యాయని నేను అనుకుంటున్నాను. సో దీనికి సంబంధించి ఇంకా ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్లో మీరు కనుక కామెంట్ చేసినట్లయితే ఖచ్చితంగా వాటికి కూడా నేను రిప్లై ఇస్తాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంకా ఏమన్నా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. అండ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ వీడియోస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.